స్టార్టా గాజువాక డిపోలో ఫస్ట్ టైం మనం పెట్టడం ఇది విగ్రహం. ఈ విగ్రహం లంబోదర ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ విగ్రహం ఏంటంటే ఈ విగ్రహం ఎకో ఫ్రెండ్లీ, మొత్తం అంటే మట్టితో కాకుండా మొత్తం ఎకో ఫ్రెండ్లీగా తయారు చేద్దామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మట్టి విగ్రహాలు అయ్యి సరిగ్గా నిమజ్జనం అది లేకుండా, లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ అవి లేకుండా, సరిగ్గా ఏది లేకుండా సగంలోనే నిమజ్జనాలు ఆగిపోతున్నాయి. అందుకని మొత్తం మనం భారీ బెల్లంతోనే మొత్తం వినాయకుడికి ఫస్ట్ బెల్లం అంటే చాలా ఇష్టం. అందుకనే ఆ బెల్లం కాన్సెప్ట్ని తీసుకొని మనం సుమారు 18 టన్నులతో బెల్లం మనకు పడింది. ఆ 18 టన్నుల బెల్లంతో మొత్తం మనం విగ్రహం పూర్తి చేసాం ఈ రోజు వరకు. రేపు తెల్లవారి వినాయక చతుర్థి ఏంటంటే రేపు మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. మనం జనాలకి కానీ ప్రికాషన్స్, వచ్చే జనాలకి కానీ లైన్స్ కానీ, తర్వాత చుట్టుపక్కల అంతా కూడా మనం జాగ్రత్తలన్నీ వహించి తీసుకున్నాం అన్నీని. మొత్తం ఈ విగ్రహం చేయడానికి 2 months పట్టింది. ఒక డే అండ్ నైట్ లంబోదర ట్రస్ట్ ఆదివారం కుర్రోళ్ళందరూ డే అండ్ నైట్ కష్టపడుతూ, శిల్పి మన అనకాపల్లి దగ్గర నుంచి వచ్చే శిల్పి అతను కూడా డే అండ్ నైట్ ఇక్కడే ఉంటూ కష్టపడుతూ ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఇలా వచ్చింది. ఇది రాజస్థాన్ నుంచి తెచ్చామండి, ప్రత్యేకంగా రాజస్థాన్. మన లోకల్ బెల్లం అయితే 2 నెలలకి, అంటే ఈ రాజస్థాన్ బెల్లం మనకు 3 నెలలు వారంటీ ఇచ్చారు. ఇదైతే ఈ పూజలు చేసేదానికి ఒక 10 రోజులకి 20 రోజులకే పాడైపోద్ది. ఇప్పుడు ఇది బెల్లం అన్ని అంతటిని మనం నిమజ్జనం టైంలో మొత్తం ప్రసాదం కింద డొనేట్ చేసేస్తాం అనమాట. అంటే ఏ రోజునైతే మీరు డిస్మాంటిల్ చేస్తారు ఆ రోజు. ఓకే. సో ఇది మీరు ఇంకా ఎన్ని రోజుల వరకు ఉంచుతారు? అంటే ఇంకా రేపు వినాయక చవితి రేపు నుంచే స్టార్ట్ అయ్యి 21 days ఉంటుందండి. ఉంటుందండి, ఎందుకంటే 3 నెలలు వారంటీతో మనం తీసుకున్నాం ప్రత్యేకంగా. ఎందుకంటే మళ్ళీ అది జనాల్లోకి వెళ్తుంది కాబట్టి అన్ని ప్రికాషన్స్ తీసుకొని, ఏది ఫుడ్ సేఫ్టీ అంతా తీసుకొని మళ్ళీ మనం అది ఇచ్చేసాం. 18 టన్నులు అన్నారు కదా, మరి 18 టన్నులకి అమౌంట్ ఎంత వరకు ఖర్చు అవుతుంది? అది అయితే మనం ఎస్టిమేషన్ అంటే సుమారు మాది చాలా భారీ బడ్జెట్ అది. గాజువాకలోనే కాదండి, మొత్తం వరల్డ్ మొత్తంలో. ఇప్పుడు గూగుల్లో కూడా మనం సెర్చ్ చేస్తే బెల్లం వినాయకుడు అనేది రావట్లేదు. మేబీ అయితే దేవుడి వల్ల అయితే అవ్వచ్చు. ఓకే, దెన్ ఈ వినాయక చవితి నుంచి అందరికి మంచిగా జరగాలని మా తరపున, మా ఛానల్ తరఫు నుంచి మీకు కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి.